పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్సి జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభాభివందనములు. ఈరోజు మనము ధ్యానించబోయే వార్త ఏమిటి అంటే, ఉత్థాన క్రీస్తు మగ్దల మరియకు దర్శనం. నిన్న చెప్పుకున్నట్లు ఈ వారమంతయు దర్శనాల గురించే మాట్లాడుకుంటాము. మగ్దల మరియ ప్రభువును వెతికినది. మొదట ఆమె ఉత్థాన ప్రభువును గుర్తించలేదు. ఎందుకనా ఆమె దృష్టి ప్రభువు వైపు కాక ఖాళీ సమాధిపై, ఆమె శోకముపై నిండి ఉన్నది. వాస్తవానికి ఖాళీ సమాధికి మనం చాలా ప్రాముఖ్యతను ఇస్తాము. ఇది ప్రభు ఉత్థానమును చూచిన పౌలు గారు అన్నట్లు, క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమై, మీ విశ్వాసమును వ్యర్థమై. 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 15వ అధ్యాయము 14వ వచనము. విశ్వాసానికి మకుటమాయమైన సత్యము యేసు పునరుత్థానము. మరియమ్మ అన్న ప్రభు పిలుపు ఆయనను గుర్తించేలా చేసింది. ఆ తర్వాత పునరుత్థానము గూర్చిన శుభవార్తను శిష్యులకు ప్రకటించి ఆమె లక్ష్యాన్ని గుర్తుకు చేసింది. మగ్దల మరియమ్మ శిష్యులకు అందించిన శుభ సందేశము, నేను ప్రభువును చూచితిని. ప్రభువును కేవలము తెలుసుకుంటే సరిపోదు, ఆయనను వ్యక్తిగతముగా తెలుసుకోవాలి. ఆయన గూర్చి వాదిస్తే సరిపోదు, ఆయనను కలుసుకుపోవాలి. మనలను వ్యక్తిగతముగా మిక్కిలిగా ప్రేమించే ప్రభువును, తన మహిమను మనతో పంచుకునే సజీవ దేవుడైన ప్రభువును పునరుత్థానములో కలుసుకుంటాము. మగ్దల మరియమ్మ వలె మనము కూడా చేయవలసిన లక్ష్యం ఉంది. తోటి సహోదరి సహోదరులకు ప్రభు పునరుత్థానము గురించిన శుభవార్తను ప్రకటించాలి. మొదటిగా సువార్తను ప్రకటించాలి. మన విశ్వాసాన్ని ప్రకటించటానికి మనము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. రెండవదిగా యేసు పునరుత్థానమే మన నిరీక్షణ. అంతిమముగా ప్రభువును ముఖాముఖిగా చూస్తామని, అతని శాశ్వత మహిమలో పాలుపంచుకుంటామని మన గొప్ప ఆశ. పునీత పేతురు ఇలా అన్నారు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడటమే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతముగా ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు. మన పిలుపు విశ్వాసము సాతాను దుష్ట శక్తుల నుండి రక్షింపబడాలని ప్రార్థన చేద్దాము. మన కుటుంబాలను, మన అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు రక్షించాలని, సన్మార్గములో నడవాలని, తగిన శక్తిని మనందరికీ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ప్రభువుని నామమున వేడుకుంటూ, మనం అందరి తరపున కూడా ఆ ప్రభువు మనందరినీ కాచి కాపాడాలని వేడుకుంటూ ప్రార్థిస్తూ, 1 నిమిషం పాటు కన్నులు మూసుకొని సైతాను శక్తులన్నిటిని కూడా మన నుంచి వీడిపోవాలని గట్టి విశ్వాసముతో, నమ్మకముతో ప్రభు జీవితంలో జీవితాంతము ఉంటామని, ఇతరులకు ప్రకటిస్తామని గట్టిగా నమ్ముచు ధైర్యాన్ని, సాహసాన్ని ఆ దేవాది దేవుడు మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ ఈనాటి ప్రార్థనలు మనము ముగించుకుందాము. దేవాది దేవుడు మీ అందరిని ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమేన్.